హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చాలా మంది డెవాప్స్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ నేర్చుకుంటున్నారు. లైక్ ఆల్రెడీ ఫ్రెషర్స్ కూడా డెవాప్స్లోకి ఎంటర్ అవుదామని చూస్తారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ నేర్చుకుంటారు. ఈ డెవాప్స్లో వచ్చేసరికి మనకి యాన్సిబుల్ అని, టెరాఫార్మ్ అని, జీరా అని, మావెన్ అని ఇలా చాలా టూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కొత్తగా డెవాప్స్ అనే రోల్ వస్తలేదు మనకు జాబ్స్ లో వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి కదా. అందులో మనకి డెవ్ సెక్ ఆప్స్ ఇలా వస్తున్నాయి జాబ్ రోల్లో. లేదంటే డెవ్ సెక్ ఆప్స్ విత్ ఏఐ మన రోల్లో కానీ జాబ్ డిస్క్రిప్షన్స్ లో కానీ ఇలాంటి రోల్స్ వస్తున్నాయి. ఈ డెవాప్స్ ఏంటి, డెవ్సెక్ ఆప్స్ ఏంటి, డెవ్సెక్ ఆప్స్ విత్ ఏఐ ఏంటి అసలు అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్పొరేట్ లో సర్వైవ్ అవ్వాలన్నా, అంటే అది కార్పొరేట్ అనే కాదు, మన సాఫ్ట్వేర్ వరల్డ్ లో లేదంటే ఏ బిజినెస్ లో అయినా సరే ఖచ్చితంగా ఎలా ఉండాలి అంటే టెక్నాలజీకి తగ్గట్టు అడాప్ట్ అవ్వాలి. ఓకే, అడాప్టింగ్ అనేది చాలా ఇంపార్టెట్ అండ్ కొత్త కొత్త ఫీచర్స్ ని నేర్చుకోవడం, ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అలా అయితేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. లేదంటే ఇలా లే ఆఫ్స్ అని మీరు వింటానే ఉంటారు కదా. అవన్నీ మనకు అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవాప్స్ కి డెవ్సెకాప్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవాప్స్ అనేది లైక్ ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసుకున్న టూల్స్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లైక్ యాన్సిబుల్ అవ్వచ్చు, టెరాఫామ్ అవ్వచ్చు, జీరా అవ్వచ్చు, మావెన్ అవ్వచ్చు, గిట్లాబ్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. డెవ్సెక్ ఆప్స్ కి వచ్చేసరికి ఇందులో నేమ్ లోనే ఉంది మనకి డెవ్ ఆప్స్. ఓకే, ఎస్ఈసి అంటే సెక్యూరిటీ అనేది ఒకటి ఇంక్లూడ్ అయ్యి వచ్చింది ఇప్పుడు. ఓకే, మనం డెవాప్స్ ఇప్పుడు మనం చూసుకుంటే మనం యూఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, మన ఇండియాలో అవ్వచ్చు, డిఫరెంట్ కంపెనీస్లో ఈ రోల్ అనేది చాలా పెరిగిపోయింది. ఎందుకంటే మనకి ఆపరేషన్స్ టీమ్స్ని, డెవ్ టీమ్ని, డిప్లాయ్మెంట్స్ టీమ్ని అన్ని మేనేజ్ చేసి ఇది అందరితో కన్వర్జేట్ అయ్యి ఏ ఇష్యూస్ వచ్చినా, క్రిటికల్ ఇష్యూస్ వచ్చినా డెవాప్స్ టీమ్ విల్ బి ద మేనేజబుల్ దేర్. అంత ఇంపార్టెంట్ క్రిటికల్ డెవాప్స్ ఇంజనీర్స్ అయిపోతున్నారు ఈ డేస్. ఎందుకంటే వాళ్ళకి అన్నిటిపైన, అన్ని టూల్స్ పైన నాలెడ్జ్ అండ్ గ్రిప్ ఉంటుంది కాబట్టి. సో ఈ డెవాప్స్లో ఈ సెక్యూరిటీ, డెవాప్స్ ప్లస్ సెక్యూరిటీని ఇంక్లూడ్ చేస్తేనే డెవ్సెక్ ఆప్స్ అయిపోయింది. ఈ సెక్యూరిటీని అనేది ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఈ సెక్యూరిటీలో మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి. లైక్ ట్రివి అవ్వచ్చు. ఓకే, ట్రివి అని, సోనార్ క్యూబ్ అని, నెక్స్ట్ ఓవాస్ప్ అని, ఇలాంటి కొన్ని సెక్యూరిటీ టూల్స్ ఇంక్లూడ్ చేస్తే డెవాప్ అంటే సెక్యూరిటీతో పాటు వెళ్దాము అని. ఓకే, డెవాప్స్ ప్లస్ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్స్ టు డెవ్సెకాప్స్. నెక్స్ట్ మనకి ఏమంటున్నారంటే డెవ్సెకాప్స్ విత్ ఏఐ అంటున్నారు. రైట్, డెవ్సెకాప్స్ విత్ ఏఐ అంటున్నారు. ఇది ఏంటి అంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ క్యూబర్నెటిస్ మనకు అందరికీ తెలిసింది. రైట్, ఈ క్యూబర్నెటిస్ లో మనకు కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత ఉండాలి, దానికి సెక్యూరిటీ ఎలా అవ్వాలి, ఇదంతా కూడా మనం చెక్ చేసుకోవాలి. దీనికోసం మనకి ఒక చాట్ జీపీటీ ఉంది, K8s జీపీటీ అని. దీని ద్వారా క్యూబర్నెటిస్ కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, క్యూబర్నెటిస్ లో సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేయొచ్చు, ఇవన్నీ క్వశ్చన్స్ మనం జీపీటీ వర్షన్ తో చూడొచ్చు. సో మనం డెవాప్స్ ని ఇండైరెక్ట్లీ ఆ టూల్స్ ని విత్ ఏఐ ఇంటిగ్రేట్ చేయడం వల్ల మన వర్క్ అనేది, మన టాస్క్లు అనేవి ఇంకా చాలా ఈజీ అయిపోతున్నాయి. ఓకే, ఈ డెవాప్స్ టూల్సే సెక్యూరిటీ టూల్స్ కొన్ని యాడ్ చేసి, ఏఐ టూల్స్ కొన్ని యాడ్ చేసి ఇలా ట్రెండింగ్ గా మారుతున్నాయి జాబ్స్ ఇంకా. డెవ్సెక్ ఆప్స్ ఇస్ నథింగ్ బట్ సెక్యూరిటీలో ఇంకో కొన్ని టూల్స్ యూస్ చేయడం. అండ్ డెవ్సెక్ ఆప్స్ విత్ ఏఐ ఇస్ నథింగ్ బట్ సెక్యూరిటీ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లైక్ ఇప్పుడు డిస్కస్ చేసినట్టు క్యూబర్నెటిస్ లో K8s జీపీటీ ఇలాంటివి యూస్ చేసి ఈ జాబ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయ్యాయి, డెవ్సెక్ ఆప్స్ అండ్ డెవ్సెక్ ఆప్స్ విత్ ఏఐ. అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ మనకు రేజ్ అవుతాయి. ఇప్పుడు డైరెక్ట్ డెవాప్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ ఈ డెవ్సెకాప్స్ ప్లస్ డెవ్సెకాప్స్ విత్ ఏ నేర్చుకోవచ్చా అంటే కుదరదు. ఓకే, ఫస్ట్ ఏ నేర్చుకున్న తర్వాతనే బి నేర్చుకుంటారు కదా. ఇన్ ద సేమ్ వే ఎప్పుడైనా సరే ఫస్ట్ డెవాప్స్ తో స్టార్ట్ చేయాలి. డెవ్ సెక్యూరిటీ ఆప్స్ అంటే సెక్యూరిటీలో కొన్ని యాడ్ అయ్యాయి అంతే. బట్ డెవాప్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ మీరు సెక్యూరిటీకి వెళ్తారు, డెవ్సెక్ ఆప్స్కి వెళ్తారు అంటే కుదరదు. ఖచ్చితంగా డెవ్సెక్ ఆప్స్ రావాలన్నా, డెవ్సెక్ ఆప్స్ విత్ ఏ రావాలన్నా డెవాప్స్ అనేది ఖచ్చితంగా అదొక యాడెడ్ అడ్వాంటేజ్ మీకు నేర్చుకుంటే. కానీ ఇది నేర్చుకోకుండా అదైతే మీరు నేర్చుకోలేరు. ఓకే, ఇంకా ఇలాంటి మీకు ఏం టాపిక్స్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము దానిపైన వీడియోస్ చేస్తాం. ఇఫ్ యు ఆర్ లైకింగ్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎఫ్ఎల్ఎం ఛానల్.